మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ కు పార్టీకి దేవాలయంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పాలన నభూతోన భవిష్యత్ తరహాలో ఉందని తెలిపారు. గ్రామాల్లో హనుమంతుడి గుడి లేని ఊరు ఉండనట్లు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదన్నారు. బీఆర్ఎస్ నాయకుల పొలిటికల్ డ్రామాలు టీ కప్పులో తుఫాన్ లాగా ఉన్నాయన్నారు. కవిత, కేటీఆర్ అంశాలు రాజకీయ దృష్టి మళ్లించేందుకే అని అన్న ఆయన కాంగ్రెస్ కు ఆ పంచాయతీలు అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్లీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ టీ కప్లో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. ఎందుకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్తున్నారు. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా వృత్తి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎవరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు, ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు, ఘోష్ కమిషన్ మెగా కిషన్ పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్ కు వాళ్ళొక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచే హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్